హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మహాశివరాత్రికి పట్టిసీమ వెళ్ళారా? వెళ్ళుంటే అక్కడికి ఎలా వెళ్ళాము, ఎలా ఎన్ని తిరిగి ఎంజాయ్ చేసాము అని చూడండి. ఒకవేళ వెళ్ళకపోతే కనుక అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని, ఎందుకంటే వంగలపూడి నుంచి పట్టిసీమ టెంపుల్ వెళ్ళడానికి ఈ ఇసుక దారి ఒకటే ఉంటుంది. ఆ ఇసుక దారిలో వెళ్ళడానికి అక్కడ దారిలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. అవన్నీ కూడా మీకు A to Z చెప్తాను. సో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే అక్కడ మీరు మిస్ అయిపోయి కొన్ని ఉంటాయి. మీరు చూడవలసిన కొన్ని మిస్ అయిపోతారు అనమాట. సో దానివల్ల మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేవి బైక్స్ అండ్ కార్స్ పార్కింగ్ ప్లేస్. సో ఇక్కడ నుంచి బయట నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అవి ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఒకవేళ మిగతా ట్రాక్టర్లు లాంటివి లేదంటే ఏమైనా పెద్ద వెహికల్స్ లాంటివి ఏమైనా వస్తే కనుక వాళ్ళు వెళ్ళిపోతారు లోనికి, అంటే ట్రాక్టర్లు కానీ లేదంటే ఎద్దుల బళ్ళు కానీ. అండ్ అంతేకాకుండా ఇక్కడ దారిలో మేము వెళ్ళినప్పుడు ఏమేమి జరిగినాయో అన్నీ కూడా మీకు ఒకటి చెప్తుంటాను. ప్రపంచంలో ఫ్రెండ్స్ ఉన్నంత ఫ్రీగా మరి ఎవరు ఉండలేరండి. వీళ్ళని చూడండి ఎగ్జాంపుల్కి. అండ్ మనం ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు ఫస్ట్గా శివుడి దర్శనం చేసుకొని మరి బయలుదేరచ్చు. అండ్ ఇక్కడ ఉన్న శివుడి విగ్రహం అయితే ఇప్పుడు కూడా చాలా అంటే చాలా అందంగా మెయింటెనెన్స్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఈ శివుని దర్శించుకొని వెళ్తారు. ఇంకా మా విషయానికి వస్తే ఇక్కడ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ మా వాళ్ళు. అంటే మా వాళ్ళు అంటే వీళ్ళలో మా ఫ్యామిలీ ఉంది. మా ఫ్యామిలీ వచ్చి మా మిస్సెస్ అండ్ మా ఇద్దరు పిల్లలు. తర్వాత వీళ్ళందరూ మా పక్క వీధిలో అనమాట. వాళ్ళు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అండ్ ఈ టెంట్ వచ్చేసి ఇక్కడ అన్న సంతర్పణ చేస్తారన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇక్కడ టిఫిన్లు అయితే పెడుతున్నారు. అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి కూడా టిఫిన్లు. అండ్ ఇప్పుడు మేము అక్కడ ఉన్న టైం ఏంటంటే 6:30 అవుతుంది కరెక్ట్. కానీ 6:30కి టిఫిన్లు అయిపోయినంటే జనం ఏ రేంజ్లో వచ్చారో మీరు అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది ఏంటంటే ట్రాక్టర్, అక్కడ పైగా ట్రాక్టర్ నుంచి జనం దిగుతున్నారు. అది కాకుండా ఇంకా మళ్ళీ జనం వెయిట్ చేస్తున్నారు ట్రాక్టర్ అయితే వాళ్ళు దిగినట్టు ఎక్కడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమంది జనం అయితే నడిచి వెళ్తారు. టెంపుల్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది కరెక్ట్గా చెప్పలేను, కానీ మాక్సిమం అంటే ఒక 6-7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 6-7 కిలోమీటర్ కూడా చాలా వరకు జనం అయితే నడిచేస్తారు. కొందరు ఏంటంటే కొంత దూరం నడిచి ఇంక నడవలేక దారిలోనే సగం ట్రాక్టర్లు ఎక్కేస్తుంటారు అనమాట. అండ్ మీకు అనిపించవచ్చు ఇక్కడ ఏంటి ఒక ట్రాక్టర్ ఉంది, ఇక్కడ ఏమో ట్రాక్టర్లు గురించి చెప్తున్నావు అనేసి మీకు అనిపించవచ్చు. అవన్నీ కూడా వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు వీడియోలో ఏం జరుగుతుందో చెప్తుంటాను. ఇక్కడ చూడండి మామగారు ఎలా తన్నేసుకొని పడిపోయారు. ఇంకా ట్రాక్టర్ల విషయానికి వస్తే మీరే చూడండి. వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇంకో పక్కన ఇలా దిగబడిపోతూ ఉంటాయి అనమాట. అలా ఫుల్ రేజ్లో ఇసుకంతా దున్నేస్తూ పైకి ఎగసి పడుతూ ఉంటాయి అనమాట మన ట్రాక్టర్లు అన్నీ ఇక్కడ. అండ్ జనంలో కొంతమంది ఇలా నడిచిందికి వెళ్తున్నారంటే గుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రాక్టర్ 2 ట్రిప్లు ఎక్కాలి. అంటే ట్రిప్కి వచ్చి 50 రూపాయలు. ఆ 100 రూపాయలు ఏవో సేవ్ చేద్దాం కదా అనేసి ఇలా ఆల్మోస్ట్ చాలా మంది అయితే నడుస్తూ వెళ్తారు. వాళ్ళలో కొంతమంది ఎనర్జీ ఉన్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమందికి ఎనర్జీ అయిపోతే దారిలోనే ట్రాక్టర్లు ఎక్కేస్తుంటారు అనమాట. ఒక ట్రాక్టర్ మీద జనం ఎక్కితే ఎలా ఉంటుందో చూడండి. ఇలా ట్రాక్టర్లు మాక్సిమం ఫుల్గానే జనాలు ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు. కొందరు అయితే ట్రాక్టర్లు అక్కడ జనం లేకపోతే కనుక మళ్ళీ ఇంకో స్పాట్కి అయితే వెళ్ళిపోతారు. అంటే 2 ప్లేసులు కాబట్టి ఈ 2 ప్లేసులు అటో ఇటో వెళ్తారు అనమాట. ఆటి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళకి 2 ప్లేసులు అటో ఇటో వెళ్తారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒక గట్టు ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆ గట్లో ఏంటంటే ఈ ట్రాక్టర్ వాళ్ళు ఆ పక్క వెళ్ళకూడదు, ఆ ట్రాక్టర్ వాళ్ళు ఈ పక్క రాకూడదు. ఒకవేళ ఓన్ వెహికల్స్ వాళ్ళు కానీ లేదంటే అక్కడ తిరిగే ట్రాక్టర్ల వాళ్ళు తిప్పలేక కానీ ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు ఆ గట్టు అనేది క్రాస్ చేస్తారనమాట. ఆ గట్టు దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా మనకు చాలా టైం పడుతుంది. సో కీప్ ఇన్ వాచింగ్. ఎందుకంటే ఎదురుగా కనిపించే గట్టి అయితే కాదనమాట, అది కూడా దాటుకొని అయితే వెళ్ళాలి. ఈ చిన్న బాబు ఎవరో భలే టికెట్ ఎక్కేస్తున్నాడు. కానీ వెనకాల ఉన్న జనం పరిస్థితి చూడండి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ కూడా సరిగ్గా నడవలేదు. కానీ అప్పుడు వాళ్ళందరికీ ఎనర్జీ అయిపోయింది. అండ్ ఇక్కడున్న గోదావరి కనిపిస్తుంది సరే, ఈ గోదావరి అవతల వెనకాల మీకు చీమల కనపడుతుంది నెలలుగా. వాళ్ళు కూడా అందరూ జనాలే, వాళ్ళు కూడా నడిచి వెళ్తున్నారు. అక్కడ ఆ గోదావరి దాటిన తర్వాత అక్కడ ట్రాక్టర్లు అవుతాయి అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళే ట్రాక్టర్లు. అక్కడ నుంచి ఆ గట్టు దాటాక మళ్ళీ ఇంకో ట్రాక్టర్లు అయితే ఎక్కాలి. లేదా ఎనర్జీ ఉన్న వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యాదావేదిగా పాదయాత్ర మొదలెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. కానీ ఒకప్పుడు మాత్రం ఇందాక మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో వీడియో స్టార్ట్ చేశాను కదా, అక్కడి నుంచి 1 కిలోమీటర్ మాత్రమే లోనకి ఇలా ఇసుకలోనే రావడానికి ఉండేది. ఇక్కడి నుంచి ఇదంతా గోదావరి ఫుల్గా ఉండేది అనమాట. ఈ గోదావరిలోంచి అందరూ పడవలు ఎక్కి పడవల మీద అటువైపుకి వెళ్ళేవారు అనమాట. అండ్ ఈ గోదావరిలో ఏంటంటే మ్యాక్సిమం ట్రాక్టర్లు ట్రక్కులు అన్నీ దాటుకుని ఆ పక్కకి వెళ్ళిపోయేవి. మరి గోదావరి బాగా ఫుల్గా ఉన్నప్పుడు మరి అటువైపుకి ట్రాక్టర్లు ఎలా వెళ్ళేవి అనేది అయితే అంతగా నాకు ఐడియా అయితే లేదు. మేబీ వాటికి కూడా పడవలు అలాగా పెద్ద పెద్ద పడవలు లాంటివి అట్లా ఎక్కించుకొని తీసుకెళ్ళేవారు అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే గత 7-6 సంవత్సరాల నుంచి అయితే ఇలాగే ఇక్కడ నడిచి మధ్యలోనే గోదావరి కూడా లేకుండానే గట్ట వేసేసారు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, లేదంటే ట్రాక్టర్ల మీద వెళ్ళిపోతున్నారు జనం అందరూ కూడా. కానీ అప్పుడు రోజులు మాత్రం బాగుండేవి. ఎందుకంటే నడిచి వెళ్ళేవారు, తర్వాత ట్రాక్టర్ ఎక్కేవారు. అక్కడి నుంచి మాత్రం పడవ ఎక్కి పడవ నుంచి అలా వెళ్ళేవారు అనమాట. అండ్ ఆ పడవ దిగిన తర్వాత కూడా సేమ్ అదేవిధంగా ట్రాక్టర్లు ఎక్కేవారు లేదా నడుచుకుని వెళ్ళేవారు అనమాట. ఇది నేను చెప్పింది ఊరిని సరదాగా అయితే చెప్పట్లేదు, అంత నిజమే.
ఇది ఏంటంటే నాకన్నా ఇంకా ఏజ్లో పెద్దవాళ్ళకైతే ఈ వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అండ్ ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ వాళ్ళకైతే ఇది అంతా ఏదో నేను చెప్తున్నా ఏదో సోదిలా అనిపించవచ్చు. సో అది అంత సోది అయితే కాదు, అంత నిజం. సో దయచేసి అందరూ నమ్మండి. లేదంటే మీ వాళ్ళు అంతకుముందు ఇక్కడ చాలా మంది వచ్చే ఉంటారు, వాళ్ళని కూడా ఒకసారి అడిగి చూడండి. సో ముందుగా మనం అయితే ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడికే ఈ ట్రాక్టర్లన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్తాయి వెనక్కి. అండ్ నేను చెప్పిన గట్టు అయితే ఉంది కదా, ఆ గట్టి ట్రాక్టర్ల వెనకాల ఉంటుంది. ఆ గట్టు కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఎక్కడి నుంచి నేను చెప్పిన కదా, ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గట్టు నుంచి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. లేదంటే ఏదైనా ఎద్దుల బళ్ళు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే బిజినెస్ పరంగా వచ్చిన వాళ్ళు కానీ ఇలా గట్టు మీద డైరెక్ట్గా అయితే వెళ్తారు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ గట్టు లేకపోతే ఇదంతా ఫుల్గా గోదావరి ఉండేది. ఈ గోదావరి మీదే అందరు పడవల మీద వెళ్ళేవారు అనమాట. అప్పుడు రోజులు మాత్రం మంచి భలేగా ఉండేవి. ఓ పక్కన టూరిజం అని చేసినట్టు ఉండేది, మరో పక్కన తీర్థంలోకి తిరిగినట్టు ఉండేది, మరో పక్కన దేవుడి దర్శనం కూడా చేసుకున్నట్టు ఉండేది. ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఈ గట్టు మీద అయితే నడిచే వెళ్ళాలి. ఇందాక చెప్పిన కదా, ఎవరైతే ఓన్ వెహికల్స్ ఉన్నా వాళ్ళైతేనే గట్టు మీద వెళ్ళగలరు. ఇంకా అయితే ఇప్పుడు ఈ గట్టు తడితే నెక్స్ట్ ఇంకా మనకి రెండో పాయింట్ అయితే వస్తుంది. ఆ రెండో పాయింట్ కాడ నుంచి మళ్ళీ ఓపుకుంటే నడిచే వాళ్ళు నడిచవచ్చు, లేదంటే మన ట్రాక్టర్ ఎక్కేయచ్చు. సో రెండో పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదే రెండో పాయింట్. మేమైతే ఇక్కడి నుంచి మళ్ళీ నడకైతే మొదలెట్టేసాము. అండ్ ఈ ట్రాక్టర్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మినిమం ఏదో అవతార్ సినిమాలో వెహికల్స్ ఉన్నట్టు ఆ టైప్ వెహికల్ లా ఉంది ఇది. అందరూ కూడా ఈ ట్రాక్టర్ని చూసి షాక్ అయిపోయి స్టన్ అయిపోతున్నారు దీన్ని చూసి. ఎందుకంటే ఇప్పటివరకు ఇలా ఎవరు కూడా ఇలాంటి ట్రాక్టర్ని అయితే చూడలేదు. ప్రతి పాయింట్ దగ్గర కూడా పోలీసులు ఉండి జనాలను కంట్రోల్ అయితే చేసేవారు. ట్రాక్టర్ల మీదకి జనాలను అది ఎక్కువ ఎక్కనకుండా, జనాలను కూడా ఇబ్బంది పడకుండా ఒక క్యూ లైన్లో వెళ్ళేలాగా అన్ని దగ్గరుండి మరి చూసేవారు పోలీస్ ఆఫీసర్లు. అండ్ ఇందాక నేను ట్రాక్టర్లోనే చాలా పెద్ద ట్రాక్టర్ అని చెప్పాను కదా, అది మీకు పూర్తిగా చూపించలేదని డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఇదే ఆ పెద్ద ట్రాక్టర్. చూడండి ఎంత పెద్దగా అయితే ఉంది ఇది. ఇంక యథావిధిగా మేము మళ్ళీ నడకైతే మొదలెట్టేసాము. మీకు ఎదురు కనిపిస్తున్న బ్లూ డ్రెస్ అమ్మాయి మా మిస్సెస్, ఆ ఎదురు వెళ్తున్న బాబు మా పెద్దోడు, మా మిస్సెస్ చేతిలో ఉన్నవాడు మా చిన్నోడు. ఇంకా తినైతే ఇందాక ఫస్ట్ లో చెప్పాను కదా మా ఫ్రెండ్ అని, తనే తిను. ఇంకా పాదయాత్ర అయితే ఇక్కడ మేము మాత్రమే నడుస్తున్నాం అనుకోకండి, మాతో పాటు చాలా మంది అయితే నడుస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నడిచిన చెప్పు మనకి నీరసం మాత్రమే వస్తుంది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అసలైంది. అదేంటనేది మీరు ఫేస్ చేస్తుంటే మీకే తెలుస్తుంది. ఈ పింక్ కలర్ టీ షర్ట్ లో ఉన్నవాడు మా పెద్ద బాబు చాలా ఎక్సైటింగ్ గా సరదాగా ఆడుకుంటున్నాడు ఇసుకలోని. అండ్ ఇప్పుడు వరకు వీళ్ళు ఎందుకు కనిపించలేదంటే, ఒకటి నేను ఎత్తుకున్నాను, ఇంకొకనేమో మా మిస్సెస్ ఎత్తుకుంది. ఇంకా మా మిస్సెస్ చేతిలోనేమో చెప్పులు ఉన్నాయి కదా, అవి వాళ్ళే. నా చెప్పులు నేను వేసుకుని ఇంకా బ్యాగ్ కట్టుకుని నడుస్తున్నాను నేను. ఎందుకంటే బ్యాగ్ ఏంటంటే అందులో బట్టలు ఉంటాయి. బట్టలు ఎందుకంటే అక్కడికి వెళ్ళాక గోదావరి ఉంటుంది, తర్వాత గోదావరిలో స్నానం చేసి మళ్ళీ ఆ బట్టని మార్చుకోవడానికి బట్టల బ్యాగులు అయితే పట్టుకెళ్తుంటారు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరూ కూడా స్నానాలు చేయడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఎందుకంటే స్నానాలు చేసి గోదావరిలోని అక్కడ తర్వాత వాళ్ళ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద చిన్న చిన్న కార్యక్రమాలన్నీ జరుపుకుంటారు. జరుపుకున్న తర్వాత స్నానాలు చేసి వాళ్ళ బట్టలు అయితే మార్చుకుంటారు అనమాట. మరి కొందరు అయితే ఇంకా కార్యక్రమాలలో ఉన్నా లేకపోయినా సరే సరదా స్నానాలు చేసి మళ్ళీ దర్శనం అది చేసుకుంటారు. ఇంకొందరు అయితే మామూలుగానే ఇంకా డైరెక్ట్గా ఇంటి దగ్గరే ఫ్రెష్ అయిపోయి నీట్గా వచ్చేసి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకా తీర్థం అంతా తిరిగేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మా చిన్నోడికి ఏడుపు వచ్చేస్తుంది నడవలేక, మళ్ళీ ఇప్పుడు ఆయన ఎత్తుకొని ఇంకా మళ్ళీ నడుస్తూ ఉంటాను. ఇంకా ఏదేమైనా సరే పిల్లల్ని ఎత్తుకొని నడవడం అనేది కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ మూమెంట్సే చాలా హ్యాపీగా ఉంటాయి. అవి ఓన్లీ ఫాదర్స్కి మాత్రమే అర్థమవుతుంది. మా చిన్నోడిని అయితే ప్రజెంట్ మెడ మీదకి ఎక్కించుకున్నాను, అందుకే కొంచెం వీడియో అయితే ఇలా తీయగలుగుతున్నాను. అంటే మామూలుగా సైడ్కి ఎత్తుకుంటే వీడియో తీయడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని మెడ మీద వాళ్ళని కూర్చోపెట్టుకొని ఇలా వీడియో అయితే తీసుకుంటూ వస్తున్నాను అనమాట. పెద్దోడు మాత్రం ఏదో కుదరని అనుకోకండి, వాడు ఏం చేశాడంటే అది ఇంకా ఫ్రంట్ వీడియోస్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే మా వాళ్ళందరికీ నడిచి ఇంకా నీరసం వచ్చింది, ఆకలి వేసేస్తుంది అనేసి అయితే అన్నారు. ఇంకా తెచ్చుకున్న టిఫిన్ అయితే ఇక్కడ చేసేద్దాం అనేసి అనుకున్నారు. సో టిఫిన్స్ కోసం అయితే ఇక్కడైతే ఆగామన్నమాట. అండ్ పిల్లల గురించి మీకు తెలియదే ఉంది, పిల్లలు ఇంట్లో కన్నా ఇలా బయటకు వచ్చినప్పుడు అయితేనే మరీ ఎక్కువగా ఆడుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు. అందులోనూ మట్టిలోనూ మరి ఇసుకలో అయితేనే మరీ ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. మనం ఇంకా వాళ్ళని ఎంత కంట్రోల్ చేసినా సరే అస్సలు ఆగరు. వాళ్ళు నచ్చినట్టు విధంగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా ఆడుకోవడం చూసి మనకు కూడా హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. అది మీకు కూడా తెలుసు అనుకోండి. ఇంకా మా వాళ్ళు టిఫిన్ చేయడానికి అయితే మంచి స్పాట్ అయితే ఎత్తుక్కున్నారు. ఇంకా టిఫిన్ చేసిన గ్యాప్లో ఏంటంటే మా వెనక నుంచి ట్రాక్టర్లు అయితే వెళ్తున్నాయి. అది గట్టిగా నిచ్చుకుని అక్కడ నేల కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అటు నుంచి వెళ్తున్నాయి. కానీ ట్రాక్టర్లు ఒకసారి దిగబడిపోతూ ఉంటాయని చెప్పి కదా, దిగబడిపోయినప్పుడల్లా ఏంటంటే కొన్ని ఒకసారి ఎదురుబుదురు అయిపోతూ ఉంటాయి. అలా ఎదురుబుదురు అయిపోయినప్పుడు ట్రాఫిక్ జామ్ లాగా మొత్తం అక్కడ చాలాసేపు అయితే ఉండిపోతూ ఉంటాయి అనమాట. సో టిఫిన్ చేసాకైతే మళ్ళీ అయితే పాదయాత్ర మొదలెట్టాము. కానీ నేను మా వాళ్ళకి ఏం చెప్పానంటే, తింటే మళ్ళీ నడలేము, కడుపంతా ఏదో నొప్పి వచ్చేస్తుంటుంది పొట్టలోని, మళ్ళీ బరువుగా ఉండి సరిగ్గా నడలేము అని చెప్పాను. కానీ మా వాళ్ళు ఎవరు వినలేదు. అండ్ ఇక్కడి నుంచి ఇదంతా మీరు ఈ స్పాట్ చూసినప్పటికీ మీకు ఆటోమేటిక్గా ఒక సినిమా అయితే గుర్తుకొచ్చేస్తుంది. ఆ సినిమాలో లొకేషన్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే మ్యాక్సిమం కూడా సినిమా షూట్ కూడా ఇక్కడే చేశారు. అంటే ఇక్కడ కాదు, ఈ టైప్ ఆఫ్ లొకేషన్లోనే ఈ పాటికే మీకు ఆ సినిమా ఏంటో అర్థమైపోయి ఉంటుంది. అదేనండి మన మెగా ఫ్యామిలీలో మెగా గోల్డ్ లాంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసినటువంటి రంగస్థలం.
ఇంక ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మీకు ఆల్మోస్ట్ చాలామంది తెలిసే ఉంటాయి. సిసంతకాయల చెట్లని. సిసంతకాయలు అనేది ఒక ఫ్రూట్ టైపు. అవి మళ్ళీ ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. మళ్ళీ మిగతా టైంలో అయితే అసలు దొరకవు. ఒకవేళ ఎవరైనా కంగారులో వాటిని కోసుకోవాలనుకుంటే కోసుకునేటప్పుడు కాస్త చూసుకోండి. ఎందుకంటే వాటికి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఎలా అయినా సరే మనకు గుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకొని కోసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా నడిచి వాళ్ళకి ఆయాసం వచ్చేసి కాస్త రెస్ట్ తీసుకోవడం కోసం అయితే ఇలాంటి నీళ్ళలోకి అయితే ఆగినట్టున్నారు. ప్రస్తుతం మా పెద్దోడైతే అందాక మా మిస్సెస్ దగ్గర బాగానే ఉన్నాడు. మా చిన్నోడైతే నా తల మీద బాగానే కూర్చున్నాడు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఏరియాలో ఇలాగే కనుక ఎత్తుకుంటే కనుక జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు చెట్లు మనకి గుచ్చుకోకుండా మనం చూసుకున్న పైన మన మీద కూర్చున్న పిల్లలు కూడా గుచ్చుకోకుండా చూసుకుని నడుస్తుండండి. ఇంకా మాకంటే ముందుకు వచ్చిన జనం అందరూ కూడా ఆల్మోస్ట్ సిసంతకాయలన్నీ కోసేసినట్టున్నారు. మాతో పాటు వచ్చిన మా వాళ్ళు కూడా పాపం కోరియని ట్రై చేస్తున్నారు, కానీ అవి ఎక్కడో పైకి ఉన్నాయి, పాపం అందట్లేదు అవి. అండ్ ఫ్రెండ్స్, మీరు అన్నిటికన్నా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ట్రాక్టర్ని ఒక కన్నే వేస్తూ ఉండండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అంటే వచ్చేస్తే ఫాస్ట్గానే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి ట్రాక్టర్స్. సో ఇక్కడనే కదా నేను చెప్పేది, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం మీరు డైలీ నడిచే రోడ్డు మీద సరే జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే మనం ఎన్ని టూర్స్కి వెళ్ళినా ఎన్ని దర్శనాలకు వెళ్ళినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది కూడా కొంచెం అంటే కొంచెం కాదు, చాలా అంటే చాలా జాగ్రత్తలుగా ఉండాలి. అండ్ అంతేకాకుండా అక్కడ మీరు పట్టుకెళ్ళిన లగేజ్ కన్నా పిల్లలు మాత్రం చాలా జాగ్రత్త. ఎగ్జాంపుల్కి వెళ్ళి చూడండి, పిల్లల్ని ఎంత చక్కగా కట్టుకుని తీసుకెళ్తున్నారు అలాగా. అండ్ ఇలా ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాకటి వీడియోలో కన్నా ఈ వీడియోలో మీకు ఈ పాటికి రంగస్థలం సెట్ అనేది కనిపించి ఉంటుంది. ఎందుకంటే రంగస్థలం మూవీ అనేది వన్నస్ట్ గోల్డ్ అండ్ డైమండ్ మూవీ అది. అలాంటి మూవీ మన కెరీర్లో మళ్ళీ మనం చూస్తామో లేదో తెలీదు, కానీ రంగస్థలం అనే మూవీ మాత్రం మన మైండ్లో ఎప్పుడు అలా గుర్తుండిపోద్ది. ఆయాసం వస్తుంది కదండి, మా చిన్నోడిని దిగిన అడ్రా అన్నాను. అండ్ చూడండి, ఇంకా నేను పక్కన ఉన్నానో లేదని కూడా చూడకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు. మా పెద్దోడికి మాత్రం ఆనందం అంత ఎంత లేదు, ఎలా పడితే ఆడుకుంటున్నాడు శుభ్రంగా. కానీ మా చిన్నోడు అలా కాదు, ఆడ ఎక్కువ దూరం మళ్ళీ నడలేక వెంటనే మళ్ళీ ఎత్తుకోమన్నాడు. ఈసారి వాడిని మా మిస్సెస్ ఎత్తుకుంది. వాడిని చూసి మా పెద్దోడు కూడా నాన్న నన్ను కూడా అలా ఎత్తుకుంటున్నాడు. కానీ కొంచెం దూరంకి మా మిస్సెస్ మా చిన్నోడిని మొయ్యలేక మళ్ళీ నాకు చెప్పేసి పెద్దోడిని ఏదోలా డైవర్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గుడి కనిపిస్తుందా? ఇక్కడ నుంచి మినిమం 3 కిలోమీటర్లు ఉంటుంది. అది 3 కిలోమీటర్లు ఉంటుందో లేదో మీరే చూసి చెప్పండి. ఒకసారి జూమ్ షాట్ వేస్తాను. అదిగో అక్కడ ఉంది గుడి, కనిపించిందా ఫ్రెండ్స్? మా పెద్దోడితోటి మా మిస్సెస్ ఇంకా చిన్నపిల్లగా అయిపోయి ఇద్దరు ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళెవరో కానీ పిల్లల్ని మాత్రం చాలా చక్కగా ఎత్తుకొని నడుస్తున్నారు. ఇంకా పెద్దవాడు కూడా చాలా ఓపికగా నడుస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావా? లొకేషన్స్ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి కదా. మా చిన్నడు పైనకి వచ్చి ఒక చిలిపి పని చేశాడు. ఆయన తిరిగి నేను ఏదో సరదా తిట్టినందుకు ఆడ తిరిగి నన్నే మళ్ళీ కుట్టేస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్త ఇక్కడ చూడు, జాగ్రత్త ఇదిగో అందరు. ఈ ఇసుక తిప్పలో మేము నడలేకపోతుంటే మా చిన్నోడు పెద్దోడు నన్ను నన్నే అడుగుతున్నారు. వీడిని ఎత్తుకుంటే ఆడికి నచ్చట్లేదు, ఆడిని ఎత్తుకుంటే వీడికి నచ్చట్లేదు. ఒకవేళ ఇద్దరిని ఎత్తుకుంటే మాత్రం ఇద్దరు కలిసి కొట్టేసుకుంటున్నారు పైన, ఎవరో ఒకలే ఉండాలని. ఆడిని నేను ఎత్తుకోవాలంటే వీడిని నేను ఎత్తుకోవాలంట. వాడు కోపంతో మా మిస్సెస్ కూడా కొడేస్తున్నాడు.
వీళ్ళిద్దరి చిందులు చూసి మా చిన్నోడికి పెద్దవాడి సపోర్ట్ చేసింది కవర్ చేయడానికి. నేనేమో ఇసుక తిప్పడం నడవలేక, ఇంకో పక్కనేమో వీళ్ళిద్దరు కొట్టుకోవడం చూసుకోలేక నవ్వాలా ఎడవాలా అటు కాకుండా ఉన్న పొజిషన్లో ఉండిపోయాను. మొత్తానికి ఏదైతేనో ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ దారి చూసి దారి తప్పిపోయామేమో అనుకున్నాం, కానీ కొంచెం ఎదరికెళ్ళక అర్థమైంది మేము వచ్చిన కట్ట దారి అని. ఈ ప్లేస్లో ఎక్కడి నుంచో ట్రాక్టర్ల మీద లేదంటే ఎద్దుల బల్ల మీద వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ ఉంటారు అనమాట అందరూనే. ఇంకే దిబ్బ దిగేమంటే మొత్తం అంతా ఫుల్ ఇసుక, గోదావరి. ఇక్కడ తీర్థం ఎలా ఉందో చూడండి. ఇంకా స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ ఎలా ఉన్నారో చూడండి. అనలే अरे सिलका పాపం వీళ్ళైతే నిన్న నైట్ వచ్చేసి పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని పాపం చీకట్లో ఇక్కడ పడుకున్నట్టున్నారు, ఇంకా లేగలేదు. ఎందుకంటే ఇప్పుడు టైం ఇంకా 10 అవుతుంది కాబట్టి. అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 3.5 గంటలు టైం పట్టేసింది. ఈ పందిర్లు జనాలు రెస్ట్ కోసం వేసేవి అనమాట, ఎండలో తిరగలేక పక్కన కూర్చోడానికి. ఆ టెంట్లు ఏమో అన్నసంతర్పణలు. మా వాడు చూసిందల్లా కావాలంటున్నాడు. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అంటున్నాడు, పుచ్చకాయ అంటే పుచ్చకాయ అంటున్నాడు, లేదా కార్ అంటే కార్ అంటున్నాడు, జీప్ అంటే జీప్ అంటున్నాడు. చిన్నోడే పెద్దోడు సేమ్ టు సేమ్ చూసిందల్లా కావాలంటున్నారు. అన్నసంతర్పణలు అప్పుడే మొదలైపోయినాయి. ఇదే ఫ్రెండ్స్ అసలైన గోదావరి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్నానం చేస్తారు. అండ్ ఈ పక్క నుంచి అయితే అటువైపు వాళ్ళకి చాలా అంటే చాలా దగ్గర. అప్పట్లో అయితే వాళ్ళకి ట్రాక్టర్లో అవి ఇంకా నడిచి వచ్చే పనులు ఏమి ఉండేవి కాదు. డైరెక్ట్గా అక్కడ పడవెక్కితే డైరెక్ట్గా ఇటు పక్కన దిగిపోయేవారు. కానీ ఇప్పుడు వీళ్ళకి కూడా గట్టేసేసారు. ఇంకా వాళ్ళు కూడా డైరెక్ట్గా నడిచి వచ్చేస్తున్నారు అన్నమాట అటువైపు నుంచి.
ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, చనిపోయిన వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న పూజా కార్యక్రమాలు ఉంటాయనేసి. ఇంక ఇక్కడ స్నానాలు చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అదిగో అక్కడ కనిపిస్తుంది బిల్డింగ్, అక్కడే గుడి. అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు అనమాట. ఇంకా అన్నసంతర్పణ విషయాలకు వస్తే ఒకటి కాదు, చాలా అంటే చాలా అన్నసంతర్పణ కార్యక్రమాలు జరుపుతారు. ఇక్కడ కింద చాలా పెడతారు, మళ్ళీ పైన గుడి పైన కూడా పెడతారు అనమాట. మా పెద్దోడు ఇది ఎక్కించినానా ఇది ఎక్కించినాను అంటూ మారం చేశాడు. వాడిని ఎక్కించాను. వాడు ఎక్కించిన తర్వాత వాడు ఆడుకోకుండానే మళ్ళీ వాళ్ళ తమ్ముడిని పిలుస్తున్నాడు. అదే అన్నదమ్ముల బాండింగ్. కానీ వాళ్ళ తమ్ముడికి భయం రాలేదు. అదే ఫ్రెండ్స్, తీర్థం వీడియోలో ఇప్పుడు మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం. కానీ ఈసారి కాళ్ళనడక కాదు, డైరెక్ట్ ట్రాక్టర్ అయితే ఎక్కేసాము. టైం ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా నడిచి వచ్చేవాళ్ళు నడిచి వస్తున్నారు. ఎందుకంటే శివరాత్రి అంతా జాగారం కదా, జాగారం అంతా నైట్ ఇక్కడ వచ్చి బాగా చేస్తారు జనాలు. అలాగని వీడియో అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా మేము వెళ్ళే దారిలో ఒక సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన అయితే మీరు కూడా చూడండి. ఇలాంటప్పుడు కూడా మీరు వదలరా? ఇక్కడ సంఘటన జరిగిందని చెప్పిన కదా, అది ఇదే. అదేంటంటే ఒకటి కాదు రెండు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఎద్దుల బల వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కొంచెం ఈగో క్లాస్ వచ్చి అడ్డంగా పెట్టేసుకొని ఆగిపోయారు. దాంతో మా ట్రాక్టర్ డ్రైవర్ ఏం చేశాడంటే సైడ్ ట్రాక్ ఎక్కాడు. సైడ్ ట్రాక్ ఎక్కగానే ఏమైందంటే అక్కడ మొత్తం ట్రాక్టర్ దిగబడిపోయింది. అక్కడ నుంచి వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా కొంచెం కదిలింది కానీ తప్పించి ఇంకా బయటకి అయితే రాలేదు. మరో పక్క నుంచి ఏమో ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్లది ఎద్దుల బండి వాళ్ళది గొడవలు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది. కానీ కొంత ట్రాక్టర్లు మాత్రం రేజ్ ఇచ్చుకొని ఫుల్గా హెడ్ పైకి లేపుకొని ఏరా తీసుకుని వెళ్ళిపోతున్నారు. గొడవ జరుగుతున్నప్పుడు ఇంతలో సరిగ్గా పెద్ద మనుషులు అయితే వచ్చారు. పెద్ద మనుషులు వచ్చిన తర్వాత గొడవ అయితే పరిష్కరించి దాన్ని ఒక సెటిల్మెంట్ చేసి ఒక కొలుక్కి అయితే తీసుకొచ్చారు. కానీ మా ట్రాక్టర్ మాత్రం ఇంకా అలా దిగుపడిపోయి ఉంది, ఇంకా బయట రాలేదు. దాన్ని బయట వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ట్రక్లో ఉన్న కొంతమంది మెయిల్స్ అందరినీ దింపేసి ట్రాక్టర్ని అటు ఇటు గంటమన్నారు బయటకు వస్తుంది లేదనేసి. కానీ అయినా దించి కూడా కదలలేదు బయటికి.
అందుకే ఈసారి మొత్తం అందరిని దింపించేసి ఓ పట్టు అయితే పట్టాడు ట్రాక్టర్ డ్రైవర్. మొత్తం దెబ్బతోడైతే బయటకు అయితే వచ్చింది అది. బయటకు వచ్చాక ట్రాక్టర్ ఎక్కమంటే ఎక్కువ మళ్ళీ జగన్ నడిచి వెళ్ళిపోతాం అనుకున్నారు అందరూ. కానీ అందరూ సరైన ట్రాక్టర్ ఎక్కేసి కూర్చున్నారు. సో ట్రాక్టర్ బయటకు వచ్చి స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ కొద్దిగా చీకటైతే అయినట్టు అయింది. ఇంకా ఇక్కడ నుంచి దూరంగా చూస్తున్నట్టయితే రైట్ సైడ్లో చిన్నగా లైటింగ్ కనపడుతుంది సరే, అదే గుడి. సో మొత్తానికి అయితే మనం ఇటు నుంచి అయితే ఫస్ట్ పాయింట్కి వచ్చేసాం, అటు నుంచి అయితే రెండవ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అయితే గట్టు దాటుకొని మళ్ళీ ఇంకో ట్రాక్టర్ పాయింట్ కాడికి అయితే వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ మనం వచ్చిన గట్టు చూసారా లైటింగ్ తోటి ఎలా ఉందో, ఫుల్ కలరింగ్ అన్నట్టు. సో ఇక్కడ కూడా నడుచుకుంటూ అయితే గట్టు దాటేసి రెండో ట్రాక్టర్ పాయింట్ కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ ట్రాక్టర్ పాయింట్ కాడికి వచ్చి ఇంకా నడిచి ఓపిక లేక మళ్ళీ యథావిధిగా అయితే ఇక్కడ ట్రాక్టర్ అయితే ఎక్కేసాం. టైం 8 అవుతున్నా సరే ఇంకా జనం వస్తూనే ఉన్నారు. ట్రాక్టర్ ఎక్కే వాళ్ళు ట్రాక్టర్ ఎక్కుతున్నారు, వాళ్ళు ఒప్పుకున్నంత వరకు నడిచే వాళ్ళు నడుస్తున్నారు. ఇక్కడైతే తృతిలో తప్పిన ప్రమాదం, మా ట్రాక్టర్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసాడు. వెనకాల వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ బ్రేక్ అయిపోతే కనుక మమ్మల్ని అందరినీ చిలకల్లాగా ఎగరగొట్టేది. అందుకే ఫ్రెండ్స్ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ మొత్తానికి మనం అయితే ఫస్ట్ పాయింట్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే ఇంకా మార్నింగ్ నేను చూపించిన కదా ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము అనమాట. సో ఇక్కడతో ఇంక ఈ వీడియో ఎండ్. సో ఫ్రెండ్స్ నా మాటలో మీకు ఎక్కడైనా కాస్త ఇబ్బందిగా అనిపించినా లేదా సిరాగా తెప్పించినా దయచేసి అనుకోకండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. తర్వాత ఒకవేళ ఈ వీడియోలో చూసిన తర్వాత ఎలాగనిపించిందో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇంకా మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ మరొక వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అందరూ బాగుండాలి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.